తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ముదురు మామిడి తోటలున్నాయి. తాతలు తండ్రులు నాటిన ఏళ్లనాటి తోటలివి. ఈ పాత తోటల నుంచి సరైన ఫలసాయం రాక వాటికి ఆశించే చీడపీడలను నివారించలేక అటు కోతలు చేయాలన్నా ఇటు సస్యరక్షణ చేపట్టాలన్నా అలవి కాకుండా పోతుండడంతో ఏం చేయాలో పాలుపోక మిన్నకుండిపోయిన రైతులే అధిక శాతం ఉన్నారు. అంత పెద్ద చెట్లను తీసేయాలంటే మనసొప్పదు సరికదా. ఒకవేళ తీసేసి కొత్తగా నాటుకున్నా 6-7 ఏళ్లకు గాని ఫలసాయం అందిరాదు. ఇలాంటి పరిస్థితుల్లో పాత మామిడి తోటలనే కొత్త తోటలుగా మలుచుకునే పునరుద్ధరణ విధానాన్ని నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఆచరించి చూపారు. 4 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ విధానం ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోంది. పునరుద్ధరణ విధానం విశేషాల గురించి తెలుసుకుందాం రండి. మరి ఈ మామిడి చెట్ల మాను చూశారా? ఇంత పెద్ద మానుంటే చెట్టు కూడా ఎంతో పెద్దగా ఉండాలి కదా. మరి ఇంత కొరచగా ఉందేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఊహించండి, ఈ చెట్టు వయసు ఎంతుంటుందో. నిజానికి 60 ఏళ్ల పైబడ్డ చెట్లివి. ఈ చెట్ల ఉత్పాదకత బాగా తగ్గిపోవటంతో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు 2021లో వీటిని పునరుద్ధరించారు. చెట్టుకు ఒక కొమ్మ మాత్రం ఉంచి మిగతా కొమ్మలన్నింటినీ కొట్టివేస్తే తిరిగి చెట్లు చిగురించి 3వ ఏడాది నుంచి ఫలసాయాన్నిస్తున్నాయి. గత సంవత్సరం మొదటి పంట అందిరాగా ప్రస్తుతం ఇది 2వ కాపు. ఇలా 10 మామిడి రకాలకు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టారు. ఈ విధానం గురించిన మరిన్ని వివరాలను ఇక్కడి శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణితో మా ప్రతినిధి ఉమామహేష్ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. మామిడి తోటల్లో కాయల ఉత్పత్తి తగ్గిపోయిన తర్వాత ముదురు తోటలను రైతులు కొట్టేయకుండా పాత మొక్కల నుంచే కొత్త మొక్కలను సృష్టించే విధంగా నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి రైతులకు ఎంత మేర ఉపయోగపడుతుంది, దానివల్ల కలిగే లాభాలు ఏంటో నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రాధారాణి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈ అంటుకట్టే పద్ధతి ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది, పెట్టుబడి ఎలా తగ్గించవచ్చు అంటారు? నూజివీడు ఇంకా చిత్తూరు చాలా జిల్లాల్లో ఏంటంటే పూర్వము ఒక 40-50 సంవత్సరాల క్రితం వేసిన మొక్కలు ఏంటంటే అప్పుడు గ్రాఫ్ట్స్ లేవు, అంటు మొక్కలు లేవు, కేవలం టెంకలతో నాటేవాళ్ళు వాటిని. ఇప్పుడు మన నాట్లు అలా అంటాం కదా, అలాగ నాటినప్పుడు ఏమవుతుందంటే వాటి జీవితకాలం ఎక్కువే ఉంటుంది, దాదాపు 60-70 ఏళ్ళ వరకు ఉంటుంది. ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులు అయితేనేమి, దానివల్ల ఎక్కువ పురుగులు తెగుళ్ళు ఆశించడం వల్ల మనం ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే అవి సరిపోకపోవడం, అంటే మొక్క వయసు బట్టి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే భూమిలో సేంద్రియ పదార్థం లోపించడం వల్ల, రకరకాల కారణాల వల్ల ఏంటంటే ఆ పాత తోటలన్నీ అన్ప్రొడక్టివ్ అయిపోతున్నాయి, అంటే దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పురుగులకి ఖర్చు పెడుతున్నారు, పురుగు మందుల మీద ఖర్చు పెడుతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా ఆ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం వల్ల లాభదాయకంగా ఉండట్లేదు. దాంతో రైతులు ఏం చేస్తున్నారంటే ఈ పాత తోటలు తీసేసి కొత్త తోటలు వేసుకుంటే కొంచెం ఆదాయం వస్తుంది కదా అని చెప్పి కంప్లీట్గా తోటలన్నీ తీసేస్తున్నారు. ఎవరైతే కొంతమంది రైతులకి నీటి వసతి ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే దాని ప్లేస్లో వేరే పంట తోటలు, అంటే ముఖ్యంగా ఆయిల్ పామ్ వేసుకుంటున్నారు. నీటి వసతి లేదు అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అవన్నీ కంప్లీట్గా రూట్తో సహా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటున్నారు. ఈ కొత్త మొక్కలు వేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, యూజువల్గా రైతులు ఏం చేస్తారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వయసు ఉన్న మొక్కలు తెచ్చుకుంటారు, అంటే తొందరగా కాపు వస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద చెట్లు మొక్కలు నర్సరీల నుంచి కొనుక్కొని తెచ్చి వేసుకుంటున్నారు. 2 సంవత్సరాల మొక్క కాస్ట్ చూస్తే మనకి దాదాపు 250-300 అయితే పడుతుంది. సో ఇలా కొత్త మొక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళకి పెట్టుబడి పెరిగిపోతుంది. సో మేమేం చేస్తామంటే అలాగా తీసేయకుండా ఆల్రెడీ పెద్ద మొక్కలకు వేరు వ్యవస్థ కిందకే ఉంటుంది కాబట్టి కింద నుంచి నీళ్ళను సమర్థవంతంగా తీసుకునే శక్తి ఉంటుంది వాటికి. సో ఆ వేరు వ్యవస్థను ఉపయోగించుకొని దాని మీద మనకు కావలసిన రకాల అంట్లు కట్టుకుంటే మళ్ళీ కొత్త మొక్కలాగా వాటిని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులకి అవగాహన కల్పించడం కోసం మా రీసెర్చ్ స్టేషన్లో ఈ బ్లాక్ అనేది క్రియేట్ చేసాము. మేడం, అసలు ఈ పద్ధతిని మీరు ఎప్పుడు ప్రారంభించారు ఈ పరిశోధన కేంద్రంలో? ఇప్పుడు ఏ దేశంలో మొక్కలు ఉన్నాయి, వాటి నుంచి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఇది 2021 సంవత్సరంలో ఏం చేస్తామంటే గ్రాఫ్టింగ్ చేస్తామండి. అంటే మొత్తం కొట్టేసి పాత తోటలన్నీ కొట్టేసి గ్రాఫ్టింగ్ చేస్తాం. దీంట్లో మీరు చూసినట్లయితే మీకు 10 రకాలు ఉంటాయి, ఒక్కొక్క వరుస ఒక్కొక్క రకం చేస్తాము. పెద్ద రసం చేస్తాము, చెరుకు రసం చేస్తాము, కొత్తపల్లి కొబ్బరి, పంచదార కలస, పండూరు వారి మామిడి, ఇట్లా అన్నీ కలిపి ఒక 10 రకాలు, ఆల్ఫాన్స్ 10 రకాలు చేస్తాము. 10 రకాలు కూడా సక్సెస్ అయినాయి. లాస్ట్ ఇయర్ 3వ సంవత్సరం నుంచి మాకు కాపు
కాపు వచ్చింది. ఇప్పుడు 4వ సంవత్సరం. ఇప్పుడు చూసినట్లయితే మీకు కూడా తెలుస్తుంది, మొన్న గాలులకి కొంచెం రాలిపోయింది కానీ అదర్వైజ్ హెవీ ఈల్డ్ వచ్చిందండి. అంటే మనం నాటుకుని కొత్తగా తోటలు వేసేదానికన్నా ఎక్కువ దిగుబడే వచ్చింది. ఒక మొక్క నుంచి మనం అంటుకట్టినప్పుడు ఎన్ని మొక్కలైనా వేయొచ్చు అంటారు? ఎన్ని అంట్లు కట్టుకోవచ్చు అండి. ఒకవేళ మన ఇంట్లో ఉండేది బంగినపల్లి అనుకోండి, మనం ఇవన్నీ రకాలు తినలేము. ఒక 5-6 కొమ్మలు మీద వచ్చే వాటికి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకం మనం గ్రాఫ్టింగ్ చేసుకుంటే ఆ ఒక్కొక్క కొమ్మ ఒక రకంగా మనకి వస్తుంది. అన్ని రకాలు కూడా పెట్టుకోవచ్చు అండి. అంటుకట్టిన మొక్కలకి సస్యరక్షణ ఎలా ఉంటుంది? దానికి తెగుళ్ళు ఆశించడం కానీ చీడపీడలు కానీ ఇవి ఎలా ఉంటాయి? రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది మామూలుగా మిగతా తోటలకు వచ్చినట్లే దీనికి కూడా వస్తుంది. కాకపోతే మనం ఒక జాగ్రత్త తీసుకోలే ఏంటంటే కెనపీ మేనేజ్మెంట్ అంట. ఇప్పుడు కొమ్మలు ఒకదాని మీద ఒకటి పడకుండా అడ్డదిడ్డంగా పెరగకుండా, అంటే గాలి వెలుతురు బాగా ప్రసరించాలి, ఎండ బాగా తగలాలి అన్ని కొమ్మల మీద. ఎప్పుడైతే ఎండ బాగా తగులుతుందో, లోపలంతటికి గాలి ప్రసరిస్తుందో, వెలుతురు ప్రసరిస్తుందో, అప్పుడే ఆ కొమ్మలుకి మీద వచ్చి పూత కానీ కాత కానీ నిలబడుతుంది. ఎక్కువ పూత కాత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ దాంతోపాటు మనకి ఈ తెగులు సమస్య, ఈ పురుగుల సమస్య తగ్గిపోతుంది. కత్తిరింపులు చేసుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం. ఒకదాని మీద ఒకటి పెరిగిన కొమ్మలు తీసేయాలి, గొడుగు కొమ్మలు తీసేయాలి. ఇట్లా ప్రతి సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పురుగుల సమస్య కానీ తెగులు సమస్య కానీ మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి. పాత మొక్కల స్థానంలో కొత్త మొక్క తెచ్చి నాటిన దాని వల్ల ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు. మన ఈ పద్ధతిలో అంటుకట్టిన పద్ధతిలో ఫలసాయం అందడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అంటారు? గ్రాఫ్ట్ చేస్తున్న 3 ఏళ్ళకే వచ్చేస్తుంది. లాస్ట్ ఇయరే మాకు వచ్చేస్తుంది, బాగా వచ్చింది. సో కొత్త తోటలు నాటుకుంటే మీకు 4-5 ఏళ్ళు, అంటే ఇంత ఫలసాయం రావాలంటే ఒక 6-7 ఏళ్ళు ఆగాలి. కానీ ఇది 3 ఏళ్ళ నుంచే మనకి బాగా వచ్చింది. రైతులు అంటే ఎక్కువ మొక్క విస్తీర్ణంలో అంటే వాళ్ళు వాణిజ్యపరంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అలా చేస్తూ ఉంటారు. అలా ఆ పద్ధతికి ఇది సూట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుందండి. ఎంత విస్తీర్ణమైనా కానీ మనకు డబ్బులు ఉండాలి ఆ గ్రాఫ్టింగ్ చేయించుకోవడానికి. ఇనీషియల్గా కొంత పెట్టుబడి పెట్టగలిగితే కనుక ఎంత విస్తీర్ణమైనా చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనం దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తున్నాం కాబట్టి హైట్ కూడా మనకి రీచ్ అయ్యే హైట్లో మనం ఉంచుకోగలిగితే, అంటే ఈ ట్రైనింగ్ కానీ ప్రూనింగ్ కానీ పద్ధతుల ద్వారా మనం ఉంచుకోగలిగితే ప్రతి కాయకి కవర్లు కట్టుకోవచ్చు. ఈ కవర్లు కట్టడం వల్ల ఏంటంటే మీకు ఈ పురుగులు, ఇప్పుడు త్రిప్స్ కానీ, ముఖ్యంగా ఈ పండుగ మనకి అది లాస్ట్ కోత అంటే ఒక వారం రోజులు వస్తామంటే అప్పుడు దాడి చేస్తుంది బాగా. కవర్లు కట్టుకుని దాని నుంచి చాలా సమర్థవంతంగా రక్షణ పొందొచ్చు. చెట్టు హైట్ మన అందుబాటులో ఉంచుకున్నట్లయితే ప్రతి కాయకి కవర్లు తొడుక్కోవచ్చు. పెద్ద చెట్లకి కవర్లు తొడగండి అని రైతులకు చెప్తే అవి పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి, పైకి ఉన్నాయి, మేము ఎలా కడతాము అంటారు. నిజమే అది. కాబట్టి ఇలాగ రెజ్యునేషన్ చేసుకున్న తర్వాత మనకి ప్రతి కాయకి కవర్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగులు సమస్యని తగ్గించుకొని ఆ పురుగుల సమస్య తగ్గిపోతుంది. కాబట్టి మనం పురుగు మందుల మీద పెట్టే పెట్టుబడి తగ్గిపోతుంది. తద్వారా మనకి ఖచ్చితంగా లాభంగా ఉంటుంది. ఇది ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడ వారి రైతులైనా ఈ అంటుకట్టే పద్ధతిని అవలంబించవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. దీనికి ప్రాంతంతో సమస్య లేదు. కాకపోతే మనం అంటు కట్టేటప్పుడు ఆ ఏరియాలో దేనికి ఏ వెరైటీకి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు నూజివీడు ఏరియాలో చూసినట్లయితే మనకి చిన్న రసాలకి మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే వాణిజ్యపరంగా చూసుకుంటే తోతపురికి ఉంటుంది. అంటే మన ఏరియాలో మనకి ఏ డిమాండ్ ఉంటుందో అలాంటి వెరైటీలు కట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఏ రీజన్ అయినా ఆ రీజన్కి సంబంధించిన వెరైటీలు కట్టుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇది పాత తోటల పునరుద్ధరణకు సంబంధించి మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రాధారాణి గారు చెబుతున్న విశేషాలు. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, నూజివీడు.